అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? జ్ఞానోదయం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా బోధిసత్వుడు కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడుండేవాడు. యుక్త వయసు రాగానే రాజు సత్యసేనుణ్ణి యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంభులాదేవి అపురూప సౌందర్యవతి. దురదృష్టవశాత్తు యువరాజుకు భయంకరమైన కుష్ఠవ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటికానాడు ఎక్కువ కాసాగింది. అటువంటి భయంకరమైన వ్యాధి పెట్టుకొని నలుగురి మధ్య ఉండటానికి నామోషీ వేసి యువరాజు తండ్రి అనుమతితో నిర్జనారణ్యంలో ఉండటానికి బయలుదేరాడు. అప్పుడు శంభులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు వద్దని ఎన్ని విధాల చెప్పినా ఆమె ఏమాత్రమూ వినలేదు. అరణ్యంలో జల సమృద్ధి, ఫల సమృద్ధి ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండసాగాడు. శంభులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్తకు పళ్ళు తోముకునే పుల్లా నీళ్లు ఇచ్చి అతను ముఖం కడుక్కున్నాక తినటానికి పళ్ళు ఇచ్చి తట్టా గుణపము తీసుకొని అడవిలోకి వెళ్ళేది. పళ్ళు కందమూలాలు తెచ్చేది. కొలను నుంచి నీరు తెచ్చేది. భర్త చేత స్నానం చేయించేది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను భోజనం చేసేది. ఈ విధంగా ఆమె అహోరాత్రులు భర్తను కనిపెట్టుకొని ఉంటున్నది. ఒకనాడు ఆమె పళ్ళ కోసమని కొత్త వైపుగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకొక కొండ కోన కనిపించింది. ఆ కోనలో కోనేరు ఒకటుంది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చెయ్య బుద్ధి పుట్టింది. ఆమె అందులో స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు ఛాయతో ప్రకాశించసాగింది. ఈ సంగతి ఆమె గమనించలేదు. కానీ ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతకుడొకడు ఆమెను చూసి నిర్ఘాంతపోయి ఆగాడు. వాడు ఆమెను తన గూడెంకి రమ్మని తనను పెళ్లాడమని బ్రతిమిలాడాడు. ఆమె దారికి అడ్డు నిలబడి కదలనివ్వలేదు. ఇది చూసి శంభులాదేవి, ఓరి పాపాత్ముడా, నాశనమైపోతావు అంటూ బిందెలో నీరు వాడి మీద చల్లింది. పిడుగు దెబ్బ తిన్నవాడల్లే వాడు పడిపోయాడు. కిరాతుడి బెడద వదిలించుకొని నీరు పళ్ళు తీసుకుని పర్ణశాలకు వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భర్త ఇంత ఆలస్యమైందేం అని అడిగాడు. శంభులాదేవి జరిగిందంతా చెప్పింది. కానీ భర్త నమ్మక, ఆడవాళ్ళు ఎన్నైనా కల్పించగలరు, ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అన్నాడు. స్వామి, నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి ఈ నీటితో నయమైపోవాలి అంటూ బిందెతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది. వెంటనే ఇంద్రజాలంలాగా అతని కుష్ఠవ్యాధి తుప్పు రాలినట్లు రాలిపోయి అతని శరీరం కూడా బంగారంలాగా మెరవసాగింది. తన భార్య పాతివ్రత్యం కంటే తనకు వ్యాధి నయమైందన్న విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధాని నగరానికి వచ్చి ఉద్యానవనంలో విడిది చేసి తన రాకను గురించి తండ్రికి కబురు చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్ర చామరలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి తన కుమారుడికి స్వాగతం చెప్పాడు. యువరాజు వ్యాధి దయం కావటానికి గాను సహాయపడినందుకు, అతనితో సమంగా అరణ్యవాసం చేసినందుకు శంభులాదేవికి పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తర్వు చేశాడు. తాను వానప్రస్థం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేశాడు. తండ్రి ఉత్తర్వుననుసరించి సత్యసేనుడు శంభులాదేవిని పట్టపురాణిగా చేసుకున్నాడే కానీ ఆమె పట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువగా కాలం గడపసాగాడు. భర్త అనాదరణ వల్ల, సవతుల ఈర్ష్యల వల్ల శంభులాదేవి చిక్కి శల్యమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు మామగారు శంభులాదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి ఎందుకిట్లా కృశించిపోయావు అని అడిగాడు.
భర్త ఆదరణ లేని భార్య ఇంకెట్లా ఉంటుంది అన్నది శంభులాదేవి. ముసలిరాజు జరిగిందంతా విని సత్యసేనుణ్ణి పిలిపించి, నాయనా, కృతజ్ఞత కంటే మహాపాతకం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువ్వు మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట ఉండి రాత్రింబగళ్ళు నీకు సేవ చేసి చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా? ఈ రాజ్యాలు వైభవాలు ఎవరికైనా లభిస్తాయి, కానీ పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికి కానీ లభించదు. కనుక శంభులాదేవిని అనాదరంతో చూడకు, అందువల్ల నష్టపడేది నువ్వే అని బోధించాడు. సత్యసేనుడు జ్ఞానోదయం కలిగిన వాడై భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమెకు తనపైన తన ఇతర భార్యలపైన అంతులేని అధికారాలిచ్చి ఆమెను ఆదరంతో చూస్తూ కాలం గలిపాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.